టీడీపీ మీడియాతో టీడీపీకే నష్టం. వైసీపీ మీడియా వల్ల జగన్ కి కొత్తగా వచ్చే అడ్వాంటేజ్ ఏం లేదు. ఎంత పెద్ద స్టేట్మెంట్ ఇది. ఇదిగో టెక్స్ట్ మళ్ళీ వేస్తున్నా ఇక్కడ, ఇంకొకసారి చదువుకోండి. టీడీపీ మీడియా వల్ల టీడీపీకే నష్టం, వైసీపీ మీడియా వల్ల జగన్ కి కొత్త అడ్వాంటేజ్ ఏం లేదు. ఎలాగా అలా ఎలా అంటారు? అసలు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాలి ఇప్పుడు? కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తవుతున్న టైంలో ఏపీ అంతటా రాజకీయాల మీద, మీడియా ధోరణి మీద అసలు ఏం జరుగుతోంది మన చుట్టుపక్కల అనే విషయాల మీద లోతుగా చర్చ జరుగుతోంది కదా. అందుకోసమే మీడియా గురించి తెలుసుకోవాలి, రాజకీయం గురించి తెలియాలంటే. పైగా మీడియా డైవర్ట్ చేసేస్తా ఉంది, మీడియాని అడ్డం పెట్టుకుని బల్లింగ్ చేసేయాలనుకుంటున్నారు, బుల్డోజ్ చేసుకుని పోవాలనుకుంటున్నారు అని కూడా చాలా మంది మాట్లాడుతుంటారు కదా. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మీడియా ఉంది కాబట్టి కాపాడేస్తుంది అనుకుంటూ ఉంటారు కదా. మరి ఇలాంటి ప్రచారాలు, ఆలోచనలు, ఇల్యూషన్స్ అన్నిటికీ విరుగుడు ఈ నా స్టేట్మెంట్. యు మార్క్ మై వర్డ్స్. టీడీపీ మీడియా వల్ల టీడీపీకే నష్టం, వైసీపీ మీడియా వల్ల జగన్ కి కొత్తగా అడ్వాంటేజ్ ఏం లేదు అనే థియరీని నేను ఇక్కడ ప్రపోజ్ చేస్తా ఉన్నా. ఈ థియరీ నిజం అని ప్రూవ్ అయ్యే రోజులు ముందు ముందు మనం చూడబోతున్నాం. మరి ఇలాంటప్పుడు ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్? జనాభిప్రాయాల్ని, ఆలోచనల్ని డిసైడ్ చేసేది, డిఫైన్ చేసేది, ఇంపాక్ట్ చేసేది ఎవరు? మాట్లాడుకుందాం వన్ బై వన్ డీటెయిల్డ్ గా. మీడియాని అడ్డం పెట్టుకుని పబ్బం గడిపేసుకోవాలనుకుంటున్నారు. మీడియాలో రోజు జగన్ గురించేనా అని టీడీపీని, కూటమిని విమర్శించే వాళ్ళు మాట్లాడడం తరచుగా చూస్తూ ఉంటాం. విమర్శ ఏముంది? నిజం కదా. తెల్లారు లేస్తే ర్యాండమ్ గా ఏ రోజైనా పేపర్ తీయండి, జగన్ లేకుండా, వైసీపీ మాట రాకుండా, ఆరోపణలు చేయకుండా ఫ్రంట్ పేజ్ ఈనాడులో గానీ, ఆంధ్రజ్యోతిలో గానీ ఎక్కడన్నా కనపడుతుందా? జగన్ మీద నెగిటివ్ చర్చ లేకుండా సాయంత్రం జరుగుతుందా? టీవీ ఛానళ్ళకి పొద్దుపోతుందా? పోదు కదా. అదేంటి? ఎవరైనా తమ గురించి తాము చెప్పుకోవాలనుకుంటారు, తాము చేస్తున్న విషయాల గురించి కదా పబ్లిసిటీ, ప్రొజెక్షన్ ఇవ్వాలనుకుంటారు. మరి టీడీపీ మీడియా ఎందుకు అలా చేస్తుంది? చెప్పుకోవడానికి ఏం లేవా? నిరంతరం జగన్ మీద ఏదో మాట్లాడి అడ్డు పెట్టుకుని కాలక్షేపం చేయాలనుకుంటున్నారా? ఈ ఆలోచన మొదట 1 రోజులు, 2 నెలలు, 6 నెలలు రాదు. సంవత్సరం తర్వాత, ఈవెన్ ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తున్నా గానీ ఇప్పటికీ అదే స్కూల్ ఆఫ్ థాట్ లో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కదా. ఎంతసేపు ఎదుటోళ్ళ మీద పడి ఆడవటమేనా? మనం ఏం చేస్తున్నాము? మనం చేస్తున్న చెప్పుకోవాలి కదా. పైగా ఎంత ఆశ్చర్యకరం, రాజారెడ్డి హత్య ఎప్పుడు జరిగి ఉంటుంది? 99 ఎన్నికల ముందంటే 27, 28 ఏళ్ళు ఇప్పటికి. ఆ తర్వాత అప్పుడు 10 సంవత్సరాలు 2 విడతలుగా, ఇప్పుడు 2 ఏళ్ళు, 12 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వైఎస్ఆర్ మరణించి ఎంతకాలం అయింది? 17 ఏళ్ళ. 25 ఏళ్లకు మునుపు, 17 ఏళ్ల ముందు జరిగిన విషయాల్ని ఇప్పుడు మాట్లాడి బ్యానర్లు చేసి ఫ్రంట్ పేజీలో రాస్తున్నాము అంటే గతం తవ్వి పోసుకోవడం తప్ప వర్తమానంలో మనం చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఏం లేవా? కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు కదండి. ఇదే కదా లాజిక్. అదేదో సినిమాలో వెంకటేష్ మీమ్ తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యన. ఏంటిది మాకేంటిది అంటున్నాను, మాకేంటిది అంటూ ఉంటాడు కదా ఆయన. అలా అనిపిస్తుంది కదా చూసే వాళ్ళకి. ఎంత హార్డ్ కోర్ టీడీపీ సపోర్టర్లు అయినా గానీ ఒకటే మాట పదే 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 ఏం వింటారు? విని ఏం సాధిస్తాం అనిపిస్తుంది కదా బ్యాక్ ఎండ్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడు అదే పరిస్థితి. ఈ మాడ్యూల్ అంతా చూస్తే ఒక్కటి అనిపిస్తుంది, టీడీపీ మీడియా స్ట్రాటజీ, ప్లానింగ్, క్యాంపెయిన్, ఎదుటోడు మీద బురద చల్లాలి అనే ఆలోచన అంతా కూడా ఒక వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ సర్క్యులేట్ చేయడం లాంటిది. ఇప్పుడు సపోజ్ వాట్సాప్ ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, అందులో ఏ సర్క్యులేట్ చేస్తారు? వాళ్ళకి నచ్చేవో, వాళ్ళకి కావాల్సినవో, వాళ్ళు ఎంజాయ్ చేసేవో సర్క్యులేట్ చేస్తుంటారు. ఆ గ్రూప్ లో ఉన్న 10 మందో, 20 మందో, 25 మందో చూస్తూ ఉంటారు, కొంతమంది రియాక్ట్ అవుతూ ఉంటారు, నడుస్తూ ఉంటుంది ఆ గ్రూప్. అంటే దట్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ మచ్ లిమిటెడ్ టు దట్ పర్టికులర్ నెంబర్. 10, 15, 20 ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకే పరిమితం. కొత్తగా నీ కమ్యూనికేషన్ వల్ల, నీ మెసేజింగ్ వల్ల 31వ వాడికి రీచ్ కాదు. ఎందుకంటే ఆ గ్రూప్ నెంబరే 30. టీడీపీ మీడియా స్ట్రాటజీ కూడా ఇలాగే తయారైంది. వాళ్ళకి చప్పట్లు కొట్టేవాళ్ళు, వాళ్ళు నచ్చేవాళ్ళు, క్యాస్ట్ ఈక్వేషన్, ఇంకోటో లేదంటే జగన్ రాకూడదు అనే సైకలాజికల్ గా భయం ఉన్న వాళ్ళు కొంత ఎంజాయ్ చేస్తూ భరిస్తూ ఉండొచ్చు. కానీ కొత్తగా ఎవరు చూస్తారు మీ వంక? కొత్తగా ఎవడన్నా రావాలి అంటే మీ వైపు, న్యూట్రల్ గా చూడాలి అంటే, ఆలోచించేవాడు అవునా అని అనాలి అంటే మీరు కొత్త విషయం చెప్పాలి. 30 ఏళ్ల నాటి విషయాన్ని ఇప్పుడు మీరు బ్రేకింగ్ లాగా వేసి ఫ్రంట్ పేజ్ లో రాసి ప్రత్యేకంగా హంగు ఆర్భాటాలతో భారీ వేదికలు పెట్టి సెలబ్రేషన్స్ చేస్తూ అందులో మాట్లాడుతున్నారంటే కొత్తవేం లేవు మీ దగ్గర, పాతవే అన్ని. వాట్సాప్ గ్రూప్ కైండ్ ఆఫ్ మెసేజింగ్ సిస్టమ్ ఇది. అందువల్ల కొత్తగా మీకు రీచ్ ఏం రాదు, దాని వల్ల లాభం లేదు. లాభం లేకపోగా తీవ్రమైన నష్టం కూడా. ఈ మధ్యన ఒక మీడియా ఛానల్లో ఇలాంటి డిబేట్ జరిగింది అని నాకు ఎవరో ఒక క్లిప్ పంపించారు. వైఎస్ఆర్ అంటే ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు నుంచి నేను జర్నలిజం లో ఉన్నా, ఆ అథారిటీతో, ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో రాజకీయంగా ఆపరేషన్ ఆకర్షణ లాంటి విధానాలు ఏమన్నా తీసుకొచ్చి ఉంటాడేమో, కానీ సొంత పార్టీ విషయంలో గానీ, జనం విషయంలో గానీ, రైతుల విషయంలో గానీ, పాదయాత్ర లాంటి విధానాలు, ఆలోచనలు విషయంలో గానీ ఎంత ప్రాక్టికల్, ఎంత
ఎంత ఎంపథెటిక్, ఎంత ఇంపాక్ట్ఫుల్. కాళ్ళకు బొబ్బలొస్తూ రోహిణి గారితో ఎండల్లో కూడా నల్లగా మాడిపోయి మనిషి తలపా కట్టుకుని తిరిగిన వైఎస్ఆర్ రాష్ట్రానికి ఎప్పటికీ గుర్తుంటాడు కదా. మరి వైఎస్ఆర్ అంటే అలాంటి మెమరీస్ కదా ఉండేది, అలాంటి విధానాలు కదా ఉండేది. జలయజ్ఞం లాంటివి, పర్మిషన్లు రాకపోతే పోలవరం ఆపుతామా అని చేసిన హీరోయిక్ ప్రకటనలు కదా గుర్తొచ్చేది. అలాంటి వాటికి భిన్నంగా మహిళల్ని వదిలేవాడు కాదు. ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంత జుగుప్సాకరం, భయానకం, దిగజారుతనం, నీచత్వం కదా. మినిమం జర్నలిస్టిక్ సెన్స్ ఉన్న వాళ్ళు మాట్లాడతారు అట్లా. జర్నలిజంలో ఇన్వర్టెడ్ పిరమిడ్ అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది తెలుసా మీకు? ఇన్వర్టెడ్ పిరమిడ్ అంటే, పిరమిడ్ అంటే ఇది ఇలా ఉంటుంది కదా, ఇన్వర్టెడ్ అంటే తిరగబడింది అని. వార్త రాసేటప్పుట అసలు విషయాన్ని ఇదిగో పైన ఇలా ముఖ్యమైన విషయాన్ని ముక్కు మీద గుద్దినట్టు పైన చెప్పాలట. రిలేటెడ్ విషయం అవసరమో అనుకున్న దాన్ని బాడీగా మధ్యలో చెప్పాలట. బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కోట్ చేయాలి, ఎక్కడన్నా పాత విషయాల్ని పూర్వ రంగాన్ని చెప్పాలి అంటే చివరిలో ఉండాలట. అంటే దాని ప్రాధాన్యం తక్కువ అని చెప్పడం. ఇదిగో ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, మీరు చూస్తున్నారు కదా. ఇది న్యూస్కే కాదు, పేపర్లకి, మీడియాకి అప్రోచ్ కూడా వర్తిస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తో చెప్తే ఇంకా బెటర్ గా అర్థమవుతుంది మీకు. న్యూస్ ఐటమ్ ఒకటి ఏంటది, సైకిల్ గుద్ది 2 గాయాలు అనేది న్యూస్ అనుకోండి. పెడార్థాలు దిగండి, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సైకిల్ గుద్ది 2 గాయాలు, అది పైన ఇన్వర్టెడ్ పిరమిడ్ లో ఆ పై పార్ట్ లో వస్తుంది అనమాట. ఆ సైకిల్ కి బ్రేకులు లేవు, పని చేయడం అంతంత మాత్రం అనేది పైన వచ్చేస్తుంది. ఆ తర్వాత బాడీ ఈ రెండో భాగంలో ఏమొస్తుంది, ఎక్కడ గుద్దింది, ఎలా గుద్దింది, ఆ బ్రేకులు లేని సైకిల్ అలా ఎలా తిరుగుతా ఉంది రోడ్డు మీద, ఇట్లాంటివన్నీ వస్తాయి. మూడోది, ఆ ఊళ్ళో తరచుగా సైకిల్ గుద్దుతున్న చరిత్ర ఉందనుకోండి, అలాంటివి ఏమన్నా హిస్టరీ పూర్వరంగాన్ని చిన్నగా క్లెయిమ్ చేస్తారు 2 వాక్యాల్లో 1 వాక్యాల్లో అయిపోయాయి. ఇది వార్త రాసే తీరు. అంటే నీ దగ్గర ఉన్న సరుకు ఏది మోస్ట్ వాంటెడ్, ఏది చూడగానే జనానికి నచ్చుతుంది, ఏది జనానికి కావాల్సింది అనేది చెప్పడం అనేది, ప్రయారిటీ వైజ్ గా రివీల్ చేయడం అనేది ఈ ఇన్వర్టెడ్ పిరమిడ్ థియరీ యొక్క సారాంశం. ఇది వార్తకే కాదు, పేపర్ కూడా వర్తిస్తుంది. నీ దగ్గరున్న అతి ముఖ్యమైన బ్రహ్మాండమైన ఆసక్తి రేకెత్తించే వార్త ఫ్రంట్ పేజ్ లో ఉండాలి. అదే టీవీలో అయితే గనక హెడ్ లైన్స్ అంటారే, ఆ హెడ్ లైన్స్ లో పడాలి. నువ్వు పెడుతున్న హెడ్ లైన్స్ నీ ఫ్రంట్ పేజ్ లే చరిత్రకి సంబంధించిన ఉంటున్నాయి అంటే ప్రెసెంట్ ఏమీ జరగట్లేదు, నడవట్లేదు అని. సింపుల్. జర్నలిజం లో బేసిక్ ప్రిన్సిపలే మనల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. సింపుల్ కదా. అందుకోసమే నేను అంటున్నది, టీడీపీ మీడియా వల్ల టీడీపీకే నష్టం. సమర్థించే వాళ్ళు కూడా వారిని వీళ్ళు ఏమీ సబ్స్టాన్స్ మాట్లాడకుండా పాత విషయాలన్నీ ఎత్తిపోసుకుని టైం వేస్ట్ చేసేస్తున్నారు అనిపించి విరక్తి వచ్చి ఆ టీడీపీ మీడియా చూడడం వల్ల లేనిపోయిన వృధా తలనొప్పి అనిపించే పరిస్థితిని క్రియేట్ చేసుకుంటున్నారు. అందుకని ఎదుటివాడికి నష్టం చేయలేకపోగా సొంతంగా నష్టం చేసుకుంటున్నట్టు ఆ విషయం అర్థం కావడానికి ఇంకో 3 ఏళ్ళు ఆగాలి, అప్పుడు తెలుస్తుంది. ఇదే మీడియా ఇదే ప్రయత్నాలు చేసినా కానీ 2019లో ఏమైనా ప్రభావం చూపగలిగాయా? లేదు కదా. ఎందుకంటే అప్పటికి ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయింది. ఇట్లాగే చేసుకుంటూ వెళ్ళి ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేసి 1,00,00,000 కోట్లు లాంటివన్నీ అని 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 అలసిపోయారు, ఓడిపోయారు. అందుకే అంటున్నది. మరి నెక్స్ట్ హాఫ్ ఏంటి, జగన్ మీడియా వల్ల కొత్తగా వచ్చే లాభం లేదని ఎందుకన్నా? టీడీపీ మీడియా చరిత్రను తవ్వుపోసుకుంటే జగన్ మీడియాకి బహుశా నేరుగా చెప్పుకున్నారు కాబట్టి, వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకున్నారు కాబట్టి, సాక్షి జగన్ది అని తెలుసు కాబట్టి, ఇందులో ఇంకా సీక్రెసీ ఏం లేదు కాబట్టి ఏమో నేరుగా వాళ్ళు రాసే వార్తలన్నీ వార్తలుగా కంటే ఆర్గ్యుమెంట్గా కంటే ఆరోపణలాగా ఉంటాయి. నారావారి దోపిడీ అని మొదలు పెడతారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఆయన దోపిడీ చేశాడు అని వేసేయాలనుకుంటున్నారు ముద్ర. అది నువ్వు ప్రెస్ మీట్ లోనో పార్టీ మీటింగ్ లోనో అలా మాట్లాడారో ఆరోపించారంటే అర్థం ఉంది. మీడియాలోకి వచ్చేసరికి నీ ఆర్గ్యుమెంట్, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, ఎవిడెన్స్ ఉంటే లాజికల్ గా చెప్పాలి కదా. తెలుసుకోవాల్సింది జనం అన్న కన్క్లూజన్ ఇవ్వాలి కదా. అలా ఇవ్వాలని అనుకోదు సాక్షి మీడియా. ఎందుకంటే ఉన్నది పాపం ఒకే ఒక్క మీడియా సంస్థ జగన్ వైపున నేరుగా. అందుకోసమే ఏమో చేయాల్సిందంతా మనమే చేసేయాలి అనుకుని ఇలాంటి అటెంప్ట్స్ చేస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల కొత్తగా న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని, లేదంటే కనుక ఆలోచనలో పడే వాళ్ళని అటువైపు ఆకర్షించలేదు సాక్షి మీడియా. ఇది మేజర్ లిమిటేషన్ వాళ్ళకి. అందుకే అన్నది నేను, టీడీపీ మీడియా వల్ల టీడీపీకే నష్టం, సాక్షి మీడియా కొత్తగా లాభం తీసుకురాలేదు జగన్ కి. ఇది నిజం కదా. మరి ఎవరు డిసైడింగ్ ఫ్యాక్టర్? ఎగైన్ ప్రతిసారి సొసైటీలో, రాష్ట్రంలో 15 నుంచి 20% మంది, కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, కొన్నిసార్లు తక్కువ, 10 నుంచి 15% మంచినే ఉండొచ్చు, న్యూట్రల్ ఓటర్లు ఉంటారు. వీళ్ళు ఆలోచించగలిగిన వాళ్ళు, డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఉన్నవాళ్ళు, కాస్త కోస్తో ఎమోషనల్. వీళ్ళు ఎమోషనల్ అయ్యి టీడీపీ మీడియా ప్రభావానికి లోనే ఓటేస్తే కనుక 2024 లాంటి ఫలితాలు వస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా టీడీపీ మీడియా అట్లాగే చేస్తూ ఉందనుకోండి, ఆ న్యూట్రల్ ఓటర్లు ఏంట్రా ఈ గోల, ఇందాక చెప్పినట్టు మాకేంటిది అంటున్నాను, మాకేంటి అని వాళ్ళ ఆలోచనలో పడితే గనక వాళ్ళు అవతల వైపు చూస్తారు. అప్పుడే బెటర్గా ఉందేమో కదా అని వాళ్ళు అనుకుంటే గనక రాజకీయం ఆటోమేటిక్గా తిరగబడుతుంది. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్. సోషల్ మీడియా ఎందుకు ఇంపాక్ట్ఫుల్ గా తయారైంది? సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఎందుకని ఫ్లరిష్ అవుతూ ఉన్నారు, ఎందుకని హైలైట్ అవుతూ ఉన్నారంటే ఇదే కారణం. కాస్త థాట్ ప్రాసెస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవుతున్నారు, అర్థం చేసుకుంటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. అందుకోసమే మనం కీటాక్స్ లో కూడా పదే నేను అంటూ ఉంటా కదా, థాట్ఫుల్ గా ఉందాం, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడదాం, సబ్జెక్ట్
మాట్లాడదాం. ఆర్గ్యుమెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ఉండేలాగా చూసుకుందాం. పాలిటిక్స్ ఈస్ నథింగ్ టు డూ విత్ పర్సనల్ రైవల్రీ. ఇలా నమ్మే వాళ్ళే డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళు ఏపీ ఫేట్ ని డిసైడ్ చేయబోతున్నారు. ఈ విషయాల్ని, ఈ వాస్తవాల్ని 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అయినా, ఈ సంబరాల టైంలో అయినా సరే కూటమి నాయకత్వం, టీడీపీ అండ్ టీడీపీ మీడియా గుర్తిస్తే బెటర్. లేదంటే కనుక జరగబోయే నష్టం అపారం. ఎంత ప్రయత్నించినా కానీ ఉన్న కొద్దీ సర్క్యులేషన్ పడ్డము, రేటింగ్స్ పడ్డం తప్ప కొత్తగా చూపించే ఇంపాక్ట్ ఏమీ లేదు, రాదు, ఉండదు. యు మార్క్ మై వర్డ్స్. అవునా కదా? మీరు నా ఆర్గ్యుమెంట్తో ఏకీభవిస్తే కనుక కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం.